4000 ప్రాపర్టీ సర్కార్ దా లేకపోతే ప్రైవేట్ దా రెవెన్యూ రికార్డులో పోరంబోకు భూమిగా నమోదు క్లెయిమ్ చేస్తున్న ప్రముఖ డెవలపర్స్ 27 ఎకరాలకు ఎన్ఓసి ఇచ్చినటువంటి కలెక్టర్ అమయ్ కుమార్ ఆ సర్క్యులర్ పై స్టే ఇచ్చిన సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ అయినా పనులు సాగిస్తున్నటువంటి సదరు కంపెనీ కాజాగూడ సర్వే నెంబర్ 27లో భూభాగవతం అంటూ చూస్తా ఉన్నాం. ఇది ఎంత పెద్ద పెంట అంటే ఇప్పుడు 4000 కోట్ల ప్రాపర్టీ అంటున్నారు కదా, 4000 కోట్ల ప్రాపర్టీకి సంబంధించినటువంటి రెవెన్యూ రికార్డులో పోరంబోకు భూమిగా ఉంది. క్లెయిమ్ చేస్తున్న ప్రముఖ డెవలపర్స్ 27 ఎకరాలకు ఎన్ఓసి ఇచ్చిన కలెక్టర్ అమయ్ కుమార్ సర్క్యులర్ పై స్టే ఇచ్చిన నవీన్ మిట్టల్. ఒకరేమో ఎన్ఓసి ఇస్తారు, ఇంకోలేమో ఆ సర్క్యులర్ పై స్టే ఇస్తారు, అయినా కానీ పనులు నడుస్తూ ఉంటాయి. అంత ఏంటంటే ఈ పాలకుల యొక్క మనుషులే ఉంటారు వీళ్ళంతా. రంగారెడ్డి జిల్లా శేర్లింగపల్లి మండలం కాజాగూడ సర్వే నెంబర్ 27లో సుమారు 20 ఎకరాల ల్యాండ్ ఉంది. దాని విలువ 4000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. రెవెన్యూ రికార్డులో మాత్రం దాన్ని పోరంబోకు భూమిగా నమోదు చేశారు. అయితే రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన అమయ్ కుమార్ కింది స్థాయి అధికారులు నెగిటివ్ రిపోర్ట్ పంపినా అది పట్టా భూమిగా తేల్చిస్తూ ప్రొహిబిటెడ్ జాబితా నుంచి తొలగించాలని సర్క్యులర్ జారీ చేశారు. దీనిపై అప్పటి సిసిఎల్ఏ కమిషన్ నవీన్ కుమార్ సుమోటోగా కేసు స్వీకరించి తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు సర్క్యులర్ చెల్లదన్నారు. అర్థమైంది కదా, ఇది ఒక పాయింట్. సో దీనిపైన ఇంకా చాలా డీటెయిల్గా మనం తెలుసుకుందాం. ఎక్కడిది రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రాజేంద్ర ఆర్డీఓ శేర్లింగపల్లి తహసీల్దార్లకు సలాబత్ ఖాన్ ఎంఎస్ బెవర్లీ హిల్స్ ఓనర్ వెల్ఫేర్ సొసైటీ సయ్యద్ గౌస్ మీర్ అలీ కాసిం అలీ అబ్దుల్ ఖాదర్ అంటూ కమ్మరి రావుల కోలు శ్రీనివాస్ మధ్య నడిచిన కేసులో 2023 ఆగస్టు 5న ఎలాంటి పనులు చేయరాదంటూ సిసిఎల్ఏ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేర్లింగపల్లి మండలం కాజాగూడ సర్వే నెంబర్ 27ను డీనోటిఫై చేస్తూ జారీ చేసిన ఫైల్ నెంబర్ పై సుమోటోగా కేసు నమోదు చేసింది. నిషేధిత జాబితా నుంచి తొలగింపు చెల్లదని పేర్కొన్నది. ఎలాంటి కమర్షియల్ రెసిడెన్షియల్ వంటి నిర్మాణాలు చేపట్టరాదని స్పష్టం చేసింది. ప్లాట్లు అమ్మకానికి ఉన్నాయంటూ కరపత్రాలు తదితర మాధ్యమాల ద్వారా మార్కెటింగ్ చేయరాదని ఆదేశించింది. అనేక రకాల వివాదాలు ఉన్నాయని గుర్తించింది. అలాగే ఆ విస్తరణలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దని హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ ఆదేశించింది. దీంతో పాటు క్రయ విక్రయాలు చేపట్టరాదని స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కూడా అప్రమత్తం చేసింది. ఈ మేరకు అప్పటి సిసిఎల్ఏ నవీన్ మిట్టల్కి ఈ కేసులో ప్రొసీడింగ్స్ జారీ చేశారు. సర్వే నెంబర్ 27లోని 27 ఎకరాలపై ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. దాన్ని బట్టి సదరు భూమి క్లాసిఫికేషన్ పోరంబోకు అని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పనిచేసిన అమయ్ కుమార్ తీసుకున్న నిర్ణయానికి బ్రేక్ వేశారు. దశాబ్దాలుగా పట్టా భూమిగా మార్చాలన్న విజ్ఞప్తులపై ఐఏఎస్ అధికారి ఆర్డీఓ తహసీల్దార్ నిర్ణయం తీసుకోలేదు. కానీ అమయ్ కుమార్ ఏకపక్షంగా 4000 కోట్ల విలువైన భూమిని పట్టాగా మార్చారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక చెప్పాలి, ఇక అమయ్ కుమార్ చేసినటువంటి దందా ఇంత దారుణంగా ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ ఎవరు చెప్తే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆ గ్రూప్ 1 ఆఫీసర్ కాస్త కలెక్టర్ అయ్యిండు. కలెక్టర్ అయిన తర్వాత ఎవరికి పడితే వాళ్ళకి చాలా దారుణంగా ఇచ్చేసిండు. రంగారెడ్డి జిల్లాలో కొన్ని లక్షల కోట్ల భూముల పైన అమయ్ కుమార్ పెద్ద ఎత్తున ఈరోజు పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. చాలా ఉన్నాయి ఆయన ఆరోపణలు. తాజాగా హైదరాబాద్లో ఎకరం భూమి 177 కోట్లు పలికింది. ఇది ఆషామాషి విషయం కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణలో భూముల ధరలు అమాంతంగా పెరుగుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వ భూముల సంరక్షణ బాధ్యత అధికారులపై పడింది. అయితే ఇటీవల ఈ భూములు అన్యక్రాంతమవుతున్నా అధికారులు ఎలాంటి చలనం లేదు. 80 ఏళ్ల వృద్ధురాలు తన పట్టా భూమిని అసైన్డ్ భూమి అని రాశారని సరిచేయాలని దరఖాస్తు చేసుకుంటే ఇన్నేళ్లు ఏం చేశారంటూ రిజెక్ట్ చేసిన కలెక్టర్లు ఉన్నారు. కానీ హైదరాబాద్ చుట్టూ మాత్రం అవి పోరంబోకు భూములు కాదని పట్టా భూములు అంటూ ఎన్ఓసీలు జారీ చేస్తున్నారు. 4000 కోట్లకు పైగా విలువ చేసే 27 ఎకరాలకు ఎన్ఓసీ జారీ చేశారన్న ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ వ్యవహారంపై గతంలో పనిచేసిన ఏ కలెక్టర్ కూడా ప్రైవేట్ ప్రాపర్టీకి అనుకూలంగా నేను తీసుకోలేదు. కానీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పనిచేసిన అమయ్ కుమార్ మాత్రం కింది స్థాయి అధికారులు నెగిటివ్ రిపోర్ట్ పంపినా అది పట్టా భూమిగా తేల్చిస్తూ ప్రొహిబిటెడ్ జాబితా నుంచి తొలగించాలని సర్క్యులర్ జారీ చేశారు. అదంతా ఏంటంటే అమయ్ కుమార్కు నవీన్ కుమార్ మధ్య ఉన్నటువంటి దోబూచులాట అన్నట్టు. ఇదంతా ఏం లేదు అక్కడ ఉత్తోషం. సో ఇట్లా చాలా స్పష్టంగా ఈ 4000 కోట్ల ప్రాపర్టీని ఈరోజు అన్యక్రాంతం చేస్తున్నది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.